హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఓ పక్కన వెంకటేష్ నాయుడు చుట్టూ ఈ వారం అంతా తిరుగుతోంది. లిక్కర్ కుంభకోణంలో ఆ వ్యక్తి చాలా పెద్ద కీ పాత్రధారి, విలాసవంతమైన జీవితం కూడా గడిపాడు. రాష్ట్రంలో మద్యానికి సంబంధించి చివరికి సినిమా యాక్టర్లతో స్పెషల్ ఫ్లైట్లలో తిరిగేంత స్థాయి వ్యక్తి ఆ స్థాయికి చేరాడు. ఈ డబ్బులతోనే రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీసి దిక్కుమాలిన మద్యాన్ని ఇచ్చి ఆ మద్యం ద్వారా సంపాదించుకున్న డబ్బులతో వీళ్ళు ఉన్నత స్థితికి ఎదిగారు అన్నటువంటిది తాజాగా ఈ వారం అంతా చర్చనీయాంశమైంది. అదే సందర్భంలో ఆ వ్యక్తి మావాడు కాదు, వీళ్ళవాడే అంటూ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో తిరిగిన ఫోటోల్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ కేసును ఎలా చూడాలి సాగర్? ఇప్పుడు రెండు అంశాలు. ఒకటి మద్యం, దాని నాణ్యత. మద్యం నాణ్యత గురించి మాట్లాడుకోవడం ఒక విచిత్రమైన పరిస్థితి. మద్యం నాసిరకం, నాణ్యత, వాటికి సంబంధించి ఒక పార్ట్. రెండు, ఇప్పుడు ఏదైతే డబ్బులు 11 కోట్ల రూపాయలు ఫామ్ హౌస్ దొరికాయో అది ఎవరిది, రెండోది ఆ వెంకటేష్ అనేవాడు వ్యక్తి ఎవరు అనే స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏర్పడింది. వెంకటేష్ మీవాడు అంటే మీవాడు, మీవాడు అంటే మీవాడు అని చెప్పి ఒకరొకరు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. అందరూ కలిసి చేసిందంటే మొత్తం మీద వెంకటేష్ అందరవాడు అన్నట్టుగా అది మారిపోయింది. ఇప్పుడు వెంకటేష్ అందరవాడా కాదా అనే చర్చ కన్నా బేసిక్గా 11 కోట్ల రూపాయలు ఎవరివి, ఎందుకు వచ్చినాయి, ఏంటి ఆ డబ్బులు, దానికి మీరు అనుకుంటున్న కేసు మద్యం కేసుకి ఏమైనా లింక్ ఉందా, ఇది ఇంపార్టెంట్ అనే ఇష్యూ. ఇప్పుడు బహుశా కసిరెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్ అంటున్నారు, రెంట్కి తీసుకున్నారు అంటున్నారు, దాంట్లో 11 కోట్లు దొరికాయని వారు అంటున్నారు. ఫస్ట్ ఎవరైనా చేయాల్సింది ఏంది, ఆ 11 కోట్ల రూపాయలు డబ్బులు ఎవరిదని మీరు అనుమానిస్తారు, ఒక నోటీస్ ఇవ్వాలి. ఈ 11 కోట్ల రూపాయలు మీకు ఎలా ఉన్నాయి, ఒకవేళ 11 కోట్ల రూపాయలు మాకు ఉన్నాయని రికార్డుగా చెప్పారనుకోండి, చేయగలిగింది ఏం లేదు. రికార్డుగా చెప్పకపోతే ట్యాక్స్ లాస్ ఉంటుంది. ఉదాహరణ మీకు గుర్తుంటే శేఖర్ రెడ్డి తమిళనాడు 2000 రూపాయల నోట్లు గొడవ జరిగినప్పుడు 100 కోట్లు ఏదో దొరికినాయి బంగారవి. ఆ రోజు తేలింది చివరకు. ఫస్ట్ పాయింట్ ఏం చేశారు, ఆ డబ్బులు నావేనా ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. అప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. తర్వాత ఏం చేశారు, 2000 రూపాయల నోట్లు దేశం అంతా దొరకకుండా నీకెట్ట దొరికినాయి అనే దాని చుట్టూ సిబిఐ ఆ రకరకాలు జరిగింది. అది ఏమైందో ఇప్పటికి తెలియదు. ఏదైనప్పటికీ కూడా 11 కోట్ల రూపాయలు ఎక్కడైతే దొరికాయో అది ఎవరిది అనుకుంటున్నారు, ఆ వ్యక్తికి నోటీసులు ఇచ్చి క్లారిఫై చేసుకొని 11 కోట్ల రూపాయలు అతనిది అన్నాడంటే ఓకే, అసలు దొరికాయలేవని చర్చ వస్తుంది. ఇప్పుడు ప్రధానమైన చర్చ 2000 రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి. 2000 రూపాయల నోట్లు అనేది ఈ కాలంలో ఏడ దొరుకుతున్నాయి నాకు తెలిసి, నేను కూడా కొన్ని సంవత్సరాలు అయింది చూసి. వాళ్ళకి సరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకున్నారా అని చర్చించాలన్నా కూడా 2000 రూపాయల నోట్లు అనుమానం వస్తూ ఉంది. ఇప్పుడు కసిరెడ్డి గారు నేరుగా లాయర్ పిటిషన్ వేశారు, దానికి సంగతి తేల్చండి, ఛాలెంజ్గా తీసుకుంటున్నాడు అతను. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఒక రకమైనటువంటి అపోహలు సృష్టించడానికి చేస్తున్నారా, గందరగోళం చేస్తున్నారా అనేది అనుమానాలు తావిస్తుంది. బహుశా బెయిల్ వచ్చే దశకైనా వచ్చిన సందర్భంలో చర్చ అంటే దీని వెనకాల ఇంకా ఉంది, కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు బయటకు వెళ్తే ఏమైనా ప్రమాదం అని చెప్పి ఏమైనా అప్లై చేస్తారా ఏంటంటే చూడాలి. ఈ విషయంలో మాత్రం కొంత సిట్ ఏమైనా ఇబ్బంది పడుతుందా అనే ఒక అంశం వస్తుంది. ఇప్పుడు రెండవది, ఎక్కువగా సాయిగారి మొత్తం కేసులో అన్యాయం జరిగిపోయింది, నాసిరకం మందుతో జనాన్ని ప్రాణాలు తీసినారు. రెండు, దీంతో 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఎన్నికల కోసం ఇంకో దానికోసం వాడుకున్నారు. దీనిపైన శ్రద్ధ, దీనిపైన ఉన్నటువంటి విమర్శలు చేస్తున్నటువంటి ఆసక్తి కేసును తేల్చేదానికి మాత్రం స్థిరపడట్లేదు. కేసు ఏంటి, ఈరోజు డిస్టిలరీస్ కావచ్చు, డిపోలు కావచ్చు, అదేవిధంగా షాపులు. డిస్టిలరీలు ప్రైవేట్ కంపెనీలు 20 దాకా ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఉత్పత్తి అయిన మద్యాన్ని డిపోలు పంపిస్తారు, డిపో వాళ్ళు షాపుల ద్వారా అమ్ముతారు. ఇక్కడ ఆరోపణ అంతా ప్రధానమైంది ఏంటి, డిస్టిలరీ నుంచి వచ్చిన దాంట్లో డిపోలకు వెళ్ళకపోవడం వల్ల ముద్ర పడలేదు, దానివల్ల ట్యాక్స్ ఎగ్గొట్టేసినారు. ఆ ట్యాక్స్ ఏదో మెజారిటీ ఉంటుంది, ఆ ట్యాక్స్ని వీళ్ళు తినేశారు. ఇది మేజర్ ఆరోపణ. రెండవది, నాసిరకమైన మందు, నాసిరకమైనటువంటి బ్రాండ్స్, అన్ని బ్రాండ్లు అలౌ చేయలేదు. ఈ రెండు విమర్శలు ప్రధానం. దీని కారణంగా 100,000 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి, వాటిని జగన్ గారికి అందినాయి అనేది విమర్శ, దానిపైన ఆరోపణలు. నేనేమంటానంటే ఫస్ట్ తేల్చాల్సింది దీని కదా, అసలు జరిగిందా లేదా, జరుగుంటే ఏంటి, కనీసం ఏది జరగకపోయినా సాయి గారు ఒకటైతే చేస్తుండొచ్చు. అదేంటది, నాసిరకమైన మందు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయిన వెంటనే అదే డిస్టిలరీలో ఉన్నాయి, బహుశా ఆ బ్రాండ్లే 2-3 నెలల పాటు అమ్మారు. ఆ బ్రాండ్లు అంటామా, ఆ ఉత్పత్తి ఉంటుంది, బహుశా స్టాక్ ఉంటుంది కదా, ఆ స్టాక్ని విచారణకు పంపించేసి ఇంకో దాంట్లో మందుని టెస్ట్ చేసి ఒక పని అయిపోయి ఉంటుంది కదా, తేలిపోయి ఉంటుంది కదా, అది చేసినట్టు ఎక్కడా లేదు.
చేస్తుంటే ఎరకే బయటకు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఒకవేళ అది మందు సరిగా దాంట్లో నాశరకమైన మందు ప్రజల జీవితాలు ఆరోగ్యాలు పాడైపోయాయని మీరు రాజకీయ విమర్శ చేయగలరు, కానీ ఏమి నిరూపిస్తారు? బహుశా మొదట వచ్చిన వెంటనే మొదటి సమస్య మొదటి వారమే మొత్తం సీజ్ చేశాడు బారేసి, వాటిని టెస్టులకు పంపించి దీంట్లో ఇలా ఉన్నాయి అని తేల్చుంటే అందరిని అరెస్ట్ చేస్తుంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకున్నారు. అది దానికి ప్రయారిటీ. ఇప్పుడు ఏమి నిరూపిస్తారు? అంత కొత్త మీ మీ ప్రభుత్వ బ్రాండ్లు వచ్చేసినాయి, దీంట్లో ఏదైనా నాశరకం చూసుకోవాలి. అంటే విమర్శించడానికి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేదని చెప్పడానికి ఇస్తున్న ప్రాధాన్యత ఈ కేసుని తేల్చడానికి ఇవ్వట్లేదు. దాని యొక్క దుష్ఫలితాలు ఇవన్నీ ఒకదానికి ఇట్లా వస్తున్నాయి. అంటే రాజకీయ విమర్శకు ఇచ్చినంత ప్రాధాన్యత ఈ కేసును తేల్చడం కోసం ఇవ్వట్లేదు. తేల్చినట్టే ఉంటున్నారు. తేల్చే క్రమంలో వరుస విమర్శలు, వరుస ఆరోపణలు వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనిపిస్తుంది. అందువల్ల ఈ కేసు రాజకీయ విమర్శలకే పరిమితం అయితే ఒక దశకు ముగిసిపోతుందా అన్న అనుమానం అయితే నాకు కలుగుతుంది. అంటే ఒక ఏడాది లోపు జగన్ అరెస్టు తప్పదు అన్నటువంటిది టీజీ భరత్ చెప్తున్నారు. ఇంకో పక్కన త్వరలోనే అరెస్ట్ అవుతారని వీళ్ళు చెప్తూ వస్తున్నారు. జగన్ని లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారనుకుంటున్నారు. రెండు కారణాల రీత్యా ఎప్పుడని చెప్పడం జరగడానికి అవకాశం లేదు అనుకుంటున్నాను. జనరల్ అసెస్మెంట్ నాది. ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు ఈ సీక్వెన్సీలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎలా ఉండాలి? ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిని విచారణకు పిలవాలన్నా, అరెస్ట్ చేయాలన్నా మినిమం ఎవిడెన్స్ ఉండాలి. ఆ మినిమం ఎవిడెన్స్ ఏంటి? ముఖ్యమంత్రికి డైరెక్ట్, ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్ తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్కి కింద జరుగుతున్నటువంటి మాల్ ప్రాక్టీస్కి రిలేషన్ ఉండాలి. అది ఆడ కనపడదు. రెండు, డిజిటలరీలో ఇంకో రూపంలో వచ్చినటువంటి ఆయాచకంగా వచ్చినటువంటి లంచం డబ్బులు ముఖ్యమంత్రి గారిని చేరుండాలి. ముఖ్యమంత్రికి చేరాలంటే మనకు ఏంటి? ఒకటి ఆన్లైన్లో జరిగి ఉండాలి, లేదా పార్టీ అకౌంట్లోనా కనీసం అధ్యక్షుడిగా చేసి ఉండాలి. మూడోది, కనీసం ఆయన ఉన్నటువంటి కంపెనీల్లో వీళ్ళు ఎవరన్నా పెట్టుబడులు పెట్టుకుంటారు. ఇట్లా కనీసం మాట్లాడడానికైనా ఆస్కోలు ఉంటుంది. ఇవే మనకు కనపట్లేదు ఇప్పటివరకు. ఆ రీత్యా టెక్నికల్గా సాధ్యం కాదేమో అని మొదట అనుకుంటున్నాను. టెక్నికాలిటీకి సంబంధించి విచారించడానికి పెద్ద ఆధారాలు అవసరం లేదు. ధనంజయ రెడ్డి గారు చెప్పారు, కసిరెడ్డి చెప్పినాడు, వాసుదేవరెడ్డి చెప్పినాడు, కాబట్టి మిమ్మల్ని విచారిస్తారని అంటే చేయగలిగింది ఏమీ లేదు, పోవాల్సిందే. అరెస్టు వరకడ చేయాలనుకుంటే ప్రభుత్వం పెద్ద సమస్య కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇది మొదటి అంశం. కాబట్టి నేను ఇదొక అంశం సార్. రెండో ప్రధాన అంశం నేను చూస్తుంది పొలిటికల్ యాంగిల్. పొలిటికల్ డెసిషన్ నేను మొన్నటి వరకు ఏమనుకుంటే పొలిటికల్ డెసిషన్ తీసుకోవడం తటపటాయిస్తున్నారా అనిపించింది ఫస్ట్. ఇప్పుడు అనిపిస్తుంది అంటే తటపట స్టాండర్డ్గా ఉండాలనిపిస్తుంది. అదే నేను ముందు ప్రస్తావించాను కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సాయి గారు ఈరోజు విచారణ పిలిపించి వెంటనే అరెస్ట్ చేసేసారు అనుకోండి. ఒక వారం రోజులు ఏం జరుగుతుంది? అరెస్ట్ కరెక్టా తప్ప చర్చ జరుగుతుంది. వారం రోజుల, నెల రోజుల, 2 నెలల, 3 నెలల బయటకు వచ్చేస్తారు బెయిల్ మీద. కాబట్టి అక్కడికి అయిపోయింది. ఇంకా మళ్ళీ చర్చించడం ఏదంటే దమ్ముంటే కోర్టులో తెలుసుకుని వాళ్ళంటారు సిబిఐ కేసులాగా విచారణకే పరిమితం. కానీ ఇప్పుడు అరెస్ట్ కాకుండా అంటే ఏముందంటే రసవత్తరం చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అరెస్ట్ అయిపోతాడు. ఇప్పుడు కసిరెడ్డిని అరెస్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ జగన్, ధనంజయ రెడ్డి అనుకున్న వెంటనే నెక్స్ట్ జగన్, కృష్ణమోహన్ రెడ్డి నెక్స్ట్ జగన్, ఇప్పుడు మిథున్ రెడ్డి నెక్స్ట్ జగన్, చెవిరెడ్డి నెక్స్ట్, ఏ పర్సన్ అరెస్ట్ చేసినా నెక్స్ట్ జగన్ అని చర్చించుకుంటూ వస్తున్నారు. 1 year అయింది. నేను అరెస్ట్ చేయమని చెప్పట్లేదు, 1 year అవుతుంది. అంటే దీనికి ప్రాధాన్యత వస్తుంది. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా బహుశా ఆయన పేరు చెప్పుకుంటాడు కాబట్టి జగన్ అరెస్ట్ అవుతాడేమో అని అనుకోవడానికి చర్చకి బాగా వస్తుంది. అదే ఆయన అరెస్ట్ అయిపోయినాడు అనుకోండి, అప్పుడేమో ఇంకా చర్చ ఆడుంది, అయిపోయినాడు అరెస్ట్, ఇంకా తేల్చాలి కోర్టులే కదా, అడిగి అయిపోతుంది. అంటే ఈ తరహా చర్చ జరగడానికి పెద్ద అవకాశం ఉంది. అందుకేమన్నా జీవితకాలం పాటు దీన్ని నడుపుతారా? అరెస్ట్ అవుతుంది, ఇదిగో అరెస్ట్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే భరత్ గారు 1 year పాటు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళేమంటారు అంటే 1 year అంటే ఇంకా 1 year నడుపుతారా? ఇదిగో అరెస్టు, అదిగో అరెస్ట్ అని. కానీ జగన్ గారిని అరెస్టు అంటే కేసుని తేల్చాలంటే అరెస్ట్ అటు ఇటు తేలిపోతుంది సాయి గారు. కేసు చుట్టూ రాజకీయం చేయదలుచుకుంటే త్వరగా అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. రైట్. ఒక ప్రధానమైనటువంటి చర్చ గత 4-5 రోజుల నుంచి జ్యోతినే స్టార్ట్ చేసింది, జ్యోతినే ముగించేసింది. వాళ్ళ ఏంటంటే బీటెక్ విద్యార్థులకి ఎంటెక్లో చేరడానికి సంబంధించిన అవకాశాలన్నీ క్లోజ్ అయిపోయినాయి. 2 రకాలైనటువంటి ఎంట్రన్స్లు కూడా వాళ్ళు అప్పీర్ కాలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి రాలేదు. ఈ సర్టిఫికెట్లు కాలేజీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే కాలేజీ వాళ్ళు ఫీజులు కట్టలేదని. ఫీజులు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా అధికారులు కాలేజీలు పట్టించుకోలేదు. అలాగే ఈ కాలేజీలు డబ్బులు ఇవ్వలేదని యూనివర్సిటీలు కాలేజీలను వేధించినాయి. ఇదంతా అధికారులు తప్పు అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సాయి గారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,000 కోట్లు ఉన్నట్టుగా ఒక అంచనా. గత ప్రభుత్వం కొంత ఉంటుంది, ఈ ప్రభుత్వంలో 1 year అయిపోయినట్టు వీళ్ళది కొంత ఉంటుంది. పాయింట్ ఏంటంటే పాత బకాయిలు అనేది అదే కంటిన్యూ ప్రాసెస్గా మారిపోయింది. ఎంత ఏంటి అనేది వేరే సంగతి. కాబట్టి పాత బకాయిలు తీర్చుకుంటూ కొత్త బకాయిలు ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా అదే కదా ఉన్నప్పుడు కొంత అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక్కడ 2 ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ అదే ఎదుర్కొంటా ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎదుర్కొంటుంది. ఆరోగ్యశ్రీతో బతికే హాస్పిటల్ కొన్ని ఉన్నాయి, మీకు కూడా తెలుసు. బతికే హాస్పిటల్ అంటున్నాను, అది లేకపోతే నడవదు బండి. అట్లాంటి హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో ఇవే ఉన్నాయి కార్పొరేట్కి సంబంధించి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా మన తిరుపతిలో కూడా 1-2 కాలేజీలు మినహాయించి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే కాలేజీలు నడవలేవు. పెద్ద పెద్ద కాలేజీలు పక్కన మాకు ఎస్విసి లాంటి కాలేజీల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరతారు కాబట్టి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఫైనాన్షియల్గా. కొన్ని కాలేజీలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఆ కాలేజీలు రన్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు ఏం చేయాలి? కాబట్టి ఒకటి వాళ్ళకు ఉన్న మార్గం, ప్రభుత్వం చెప్తుంది మేము ఇస్తాం మీరు కానివ్వండి అని. జరగదు కదా, వాళ్ళకి ఇస్తాను కానివ్వండి కుదరదు. ఆ రకంగా ప్రభుత్వం మీద విశ్వాసం పోతా ఉంది. వాళ్ళకి అనివార్యంగా ఏ సంవత్సరానికి సంవత్సరానికి ఎంతో కొంత అమౌంట్ వస్తే కాకపోతే ఎసులుబాటు వస్తుంది. ఈ సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం ఇస్తారని వెళ్ళొచ్చు. ఈ రకంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. ప్రభుత్వం రేపు బహుశా విద్యుత్ ఛార్జీలు అట్లే కావచ్చు, అది కాకపోతే ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తాం జరిగిపోతుంది. ఈ ప్రభుత్వం రాయితీలు కానీ లేదా ఉచితాల పేరుతో లేదా చదువుకునే పేరు ఉచిత ఇస్తున్న దాన్ని ఇన్ టైంలో ఈకపోవడం వచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ ఇంటర్ప్రిటేషన్స్ చాలా రాంగ్గా జరుగుతుంది. ఒకటి మేము ఇవ్వలేము, జగన్ గారు ఇవ్వలేదు కాబట్టి 2 ఏళ్ళ తర్వాత ఇస్తాను అనే హక్కు మీకుంటే ఉండొచ్చేమో, కానీ అసలు అధికారులు చెప్పినాము వాళ్ళు ఏం లేదు, యూనివర్సిటీలు ఏం లేదు, ఇవన్నీ తప్పించుకునే మాటలు. అయితే సమస్య సీరియస్గా ఉంది కాబట్టి ఆ సీరియస్ సమస్యను కొంత ప్రభుత్వానికి క్వశ్చన్ తగ్గించి అది అధికారుల మీద కొంత, ఇంకొకరి మీద కొంత, యూనివర్సిటీ మీద కొంత వేసి తగ్గించుకున్నాం అంటే అది కుదరదు. అల్టిమేట్గా విద్యార్థి సర్టిఫికేట్ రాలేదు, కాలేజీలో ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్గా ప్రభుత్వమే టార్గెట్గా అవుతుంది. అంటే ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వడం, ఇవ్వకలేని దాన్ని మళ్ళీ ఇస్తానని భరోసాన కనీసం కాలేజీలు కల్పించకపోతే అనివార్యంగా కాలేజీల నుంచి అటు పరిస్థితులు వస్తున్నాయి. అన్ని కాలేజీలు వస్తాయి. ఎందుకంటే నేను ముందు ప్రస్తావించినట్టు ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ పరిష్కారం కాబట్టి రన్ చేయలేని కాలేజీలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికే చాలా కాలేజీలు రద్దు అయిపోయినాయి. కాబట్టి పెద్ద పెద్ద కొన్ని కాలేజీలు తప్ప, అంటే సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు ఎక్కువగా చేరే విద్యార్థుల కాలేజీలు కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుంది అమౌంట్. ఇది ఎప్పుడు కాకపోతే ఒక సంవత్సరం ఇస్తారు. అట్లాంటి లేని కాలేజీలని బలైపోతున్నాయి. దాని ఫలితమే ఈరోజు వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం. దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలి తప్ప దాన్ని ఎవరి మీద నెట్టేస్తే అది ఏదో కొంచెం భారం తగ్గిద్దాం ప్రభుత్వానికి అని చేసే ప్రయత్నాలు కానీ చూస్తారు. రైట్. ఇక్కడ అంటే ఇక భవిష్యత్తులో పిల్లల్ని చేర్చుకునేటప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఖాయమని చేర్చుకోవాలా, లేకపోతే చేర్చుకున్న తర్వాతన ముందు డబ్బులు ఇచ్చి చేర్చుకోవాలని అనుకోవాలా? ఇక్కడ నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు కొన్ని కాలేజీలు ఇబ్బంది పడతాయి సాయి గారు. ఇప్పుడు గ్లామర్ ఉన్నటువంటి కాలేజీల్లో ముందే డబ్బు కట్టి అప్పుడు కొన్ని మేనేజ్మెంట్ స్కూట్లు నేను కూడా చూస్తున్నాను తిరుపతిలో 1-2 కాలేజీలు. అయితే అసలు ఎంసెట్ రిజల్ట్స్ రాకముందుగానే మేనేజ్మెంట్ సీట్ ఒక డౌట్ ఉంటుంది కదా, మనకు అంత ర్యాంక్ రాదేమనుకొని కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ఈ టాప్ కోర్సు సిఎస్సి లాంటి కోర్సుల్లో ఎంసెట్ రిజల్ట్స్ రాకముందు అడ్వాన్స్ కట్టేస్తున్నారు. అంటే ఈ సెల్ఫ్ సబ్స్టిట్యూటింగ్ కోర్సు, మేనేజ్మెంట్ కోర్సుకి. అంటే అట్లాంటి గ్లామర్ ఉన్నటువంటి కాలేజీలు పెద్ద ఇబ్బంది పడవు, వాళ్ళకి అది వస్తుంటుంది, ఇది కూడా వచ్చినప్పుడు తీసుకుంటారు. దీంతోనే బతికే కాలేజీలు నరకయాత్న అనిపిస్తున్నాయి. అదేంటంటే ఒకటి వినట్టు కండిషన్ పెట్టాల్సిన పరిస్థితి. కండిషన్ పెడితే చేరతాడా, నువ్వు కాదు ఇంకోసారి పోతానంటాడు. అది ప్రాబ్లం వస్తుంది. కండిషన్ పెట్టలేడు, నడపలేడు. ఆ రకంగా తీవ్రమైనటువంటి క్రైసిస్లో పడిపోతుంది మెజారిటీ కాలేజ్. అంటే ఈ రియంబర్స్మెంట్ విషయం ప్రభుత్వం పద్ధతిగా ఆలోచించకపోతే, హేతుబద్ధంగా ఇవ్వకపోతే రన్ చేయలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళు అలాగనే కండిషన్లు పెట్టే పరిస్థితి లేదు. అలానే వదిలేద్దామంటే రన్ చేసే పరిస్థితి లేదు, వదిలేద్దామంటే రన్ చేయలేరు. కండిషన్ పెట్టి విద్యార్థులు రాని చేసేదానికి ఆ డిమాండ్ లేదు ఆ కాలేజీకి. అందువల్ల ఇట్లాంటి సంక్లిష్టమైన పరిస్థితి కాబట్టి అటు చేయలేరు, ఇటు చేయలేక మధ్యలో తటపటాయింపు త్వరంతో గందరగోళ పరిస్థితులు, అప్పులు పాలైపోయి కొన్ని కాలేజీలు ఇంకా రన్ లేని పరిస్థితి అయితే భవిష్యత్తులో వస్తుంది. రైట్. ఈ జగన్ టూర్ లాస్ట్ వీక్ జరిగినటువంటిది, దాని మీద మళ్ళీ ఓ వివాదం, అక్కడ అరెస్టులు, కేసులు తాజాగా పెడుతున్నటువంటిది. ఇంకోటి గుంటలు తవ్వారు రోడ్లు లాంటివి, జనం రాలేదని మరొక వైపు. ఏది నమ్మాలి? ఇప్పుడు జనం రాలేదు అన్నదే ప్రభుత్వ అభిప్రాయం అయితే మీ నిబంధనలు వాళ్ళు బాగా పాటించినట్లు లెక్క. కాబట్టి మీ కోరిక అదే కదా, జనం రావాల్సిన అవసరం లేదు. ఎయిర్ప్లాట్ ఏరోడ్రామ్ అది ఫ్లైట్ దిగే చోట హెలిప్యాడ్ దగ్గర కొంతమంది, జైలు దగ్గర కొంతమంది, అండ్ ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర కొంతమందికి పర్మిషన్ ఇచ్చారు. అంతకు మించి రాకపోతే సంతోషించాలి. మళ్ళీ రాలేదని ఎట్టకారం ఎందుకు? మీరు కోరిక అదే కదా, రావాల్సిన అవసరం లేదు, ఆయన పర్యటన ఆయన వ్యక్తిగతంగా చేసుకోవాలనేది పోలీసుల యొక్క ఉద్దేశం. ఇది మొదటి అంశం. రెండో అంశం, జనం వచ్చారా అనేది ప్రామాణికం ఉంది. ఎంతమంది వస్తారు? 1,00,000 మంది వస్తారు, 10 లక్షల మంది వస్తారు, టార్గెట్ ఏం లేదు కదా. జగన్ గారిని వాళ్ళ అభిమానించులు చూసేదానికి వస్తారు, వాళ్ళతో కలిసి ఆయన వెళ్తాడు, భరోసా ఇస్తే వెళ్ళిపోతారు. దానికి ఎంతమంది వచ్చినా 10,000 మంది వస్తే 10,000 వచ్చారు, 1,00,000 మంది వస్తే 1,00,000 మంది వచ్చారని గట్టిగా చెప్పుకుంటాం. ఎవరు రాకపోయినా కూడా ఆయన పాటికి ఆయన పోయాడు అనుకుంటాం. కాబట్టి ఇక్కడ బల ప్రదర్శన కాదు కదా. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం 2 వాదనలు చేయడం కరెక్ట్ కాదు.
అంటే షరతులు సాయి గారు, షరతులు లేకుండా విచ్చలవిడిగా పర్యటనకు పర్మిషన్ చేయమని నేనైతే అన్నాను. బట్ షరతులు అనేది దేనికి ఉపయోగపడాలి? వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి, పోలీసులు తమ విధి నిర్వహణ చక్కగా చేసుకునేదానికి వెసులుబాటు కలగాలి. మీరు పెట్టే షరతులు వాళ్ళ ప్రోగ్రామ్ సక్కగా జరగదు, మీ విధులు కూడా ఒకరు చేసే పని 10 మంది చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా సంఖ్య తగ్గించుకొని శ్రమ తగ్గించుకునేట్టుగా షరతులు ఉండాలి. వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు పూర్తిగా డెమోక్రసీలో ఎవరికైనా రైట్ ఉంది కాబట్టి. ఇక్కడ వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు, డిస్టర్బెన్స్. మీరు 10 మందినో 20 మందిని రమ్మంటే వెళ్ళిపోయాడికి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లు, 10 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేదా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అందరూ ఉంటారు. ఇలా చూస్తే ఒక 200 మంది ఉంటారు. కనీసం 200, 100 మంది 50 మంది వచ్చే మీరు అడ్మెంట్స్ ఇచ్చుంటే అక్కడికి తోసుకుని వచ్చే పరిస్థితి రాదు కదా. అప్పుడు 10 మంది ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ పెట్టేస్తే 200 మంది ఉన్నారనుకుంటే అందరూ మా లిస్టులో మేము ఉన్నామని చెప్పి లైన్లో నిలబడుకుంటారు. కానీ ఆడ 10 మంది ఉన్నారు, నేమ్ వాళ్ళు ముందుకు తోస్తారు. దాని ఫలితం ఏంటి? ఒక కానిస్టేబుల్ చేసిన పని 10 మంది కానిస్టేబుల్, అది మీకు కూడా శ్రమే కదా, ఆ నిబంధన పనికి వస్తూ ఉండాలి. కాబట్టి నిబంధనలు ఎప్పుడు కూడా సరళంగా ఉండాలి. అంటే వాళ్ళు పాటించేట్టుగా ఉండాలి, మీరు దాన్ని నిర్వహించేట్టుగా ఉండాలి. మీకు అదనపు శ్రమ కలగదు. ఇప్పుడు వాళ్ళు చేయలేరు, మీకు అదనపు శ్రమ. ఇప్పుడు 2000 మంది పోలీసులు ఎందుకు పెట్టాలి? షరతులు లేకుండా అంటే మినిమం. ఉదాహరణకు ఆయన వెళ్ళిపోయాడు నుంచి జైలు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారు హైవేను ఇంకో పాయింట్ అనుకొని, హైవేలో వదలలేరు, ఇంకొక పాయింట్ రోడ్స్ అనుకుంటే 10 కిలోమీటర్లు ఉంది అనుకుందాం. 1 కిలోమీటర్కు ఒక చోట మీ నాయకుడు వస్తుంటే మీరు అభివాదాలు చెప్పుకోండి, ఆడ ఆధారపరిచి వెళ్ళిపోండి అన్నారనుకోండి. 10 కిలోమీటర్లు 500 వేసుకున్న 5,000 మంది లేదా 10,000 మంది వేసుకున్న మీకు ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి శ్రమ వచ్చి ఉంటుంది. ఒక 10 పాయింట్లు పెడతాం, ఆ 10 పాయింట్లలో జగన్ గారు వస్తారు, అభివాదం చేస్తారు, మీరు చేసుకోండి, ఆయన వెళ్ళిపోతారు అనుకోండి. వాళ్ళ శ్రమ వచ్చి ఉంటుంది. పోలీసులు కూడా చాలా తక్కువ మంది పెట్టుకొని చేస్తుంటారు. వాళ్ళకి అసలైన పరీక్ష వైసీపీకి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ప్రతి చోట్ల పాయింట్ దగ్గర 1000 మందిని 2,000 మందిని సమీకరించాలి. రాకపోతే ఒకళ్ళు కేవలంగా పోతే ఇబ్బంది, వాళ్ళు శ్రమ పడుతుంది. ఇప్పుడు ఏమైంది? మీరు అడ్డుకునే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు 10 మంది వచ్చినా నియంతృత్వం అంటారు, 1,00,000 మంది వస్తే నియంతృత్వాన్ని బద్దలు కొట్టుకొని ముందుకు వచ్చారంటారు. ప్రతిపక్షాన్ని పోయిందే ఉంది. అంటే అధికార పార్టీ డిఫెన్స్ పాలిటిక్స్ మీరు నడుస్తుంది, ఇది తగ్గించుకుంటే మంచిది. నాగబాబు జనసేనకు సంబంధించిన 5 చోట్ల మీటింగుల్లో మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ మొన్న ఈ రోడ్లకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ మనం 15 సంవత్సరాల పాటు ఉండి తీరాల్సిందే, మనకు ఉండేటటువంటి సమస్యలు ఇట్లాంటి వాటిని పరిష్కరించుకోండి, సర్దుకోండి అక్కడ. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా 15 ఏళ్ళు ఉండి తీరాల్సిందే, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాన్ని అంగీకరించి తీరాల్సిందే అన్నది నాగబాబు చెప్తున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి వేదిక మీద నుంచి అదే చెప్పారు. దీన్ని ఎలా చూడాలి? సాయి గారు, జగన్ గారు వాళ్ళ ముగ్గురిని కలిపినాడు. బీజేపీని అనలేం కానీ వీళ్ళిద్దరిని, జనసేనని తెలుగుదేశం కలిపింది జగనే, కలిసి ఉంచేది కూడా జగనే. అప్పుడు కలిసింది ఎందుకంటే మన ఇద్దరు కలవకపోతే జగన్ గారు మళ్ళీ గెలుస్తాడేమో అనే రాజకీయమైనటువంటి అస్తిత్వంతో కలిశారు. ఆ రకంగా జగన్ గారు వాళ్ళని కలిపాడు. బస్ వాళ్ళు నిజాయితీ ఒప్పుకున్నారు, కొందరు మమ్మల్ని కలవడానికి మీరే కారణం అవుతుంది. ఇప్పుడు కలిపి ఉంచేది కూడా జగన్ అవుతాడు. ఎందుకంటే జగన్ క్రమేణా బలపడుతున్నాడు. జగన్ ఎంత బలపడితే వాళ్ళు అంత కలిసి ఉంటారు. కాబట్టి కలిపింది జగనే, ఉంచేది జగనే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్న రోజులు వాళ్ళు కలిసి ఉంటారు. దాంట్లో పెద్ద సైన్స్ కూడా అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది అంటారు కానీ దాంట్లో సైన్స్ కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు రూలింగ్, ఆయనకు ఒక సెక్షన్ ఆఫ్ ఓట్లు, జగన్ గారు ప్రతిపక్షం, ఆయనకు ఒక సెక్షన్ ఆఫ్ ఓట్లు, అధికార పార్టీ మీద ఉన్న ఓట్లు ప్రత్యామ్నాయంగా జగన్ గారి దగ్గరికి వెళ్తాయి, కోపం వచ్చిన ఓట్లన్నీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి? జనసేన, తెలుగుదేశం అండ్ వైసీపీ ఇద్దరిని కొట్టేసి అధికారంలో రావాలి. అది అయ్యే పని కాదు. ప్రజారాజ్యం ప్రయోగం కూడా విఫలమైంది. ఇప్పుడు ఇది అసలు సాధ్యం కాదు. ఇద్దరు సస్టైన్ అయి ఉన్నారు. అలాగని ప్రతిపక్ష పాత్ర కనీసం మిత్రపక్ష పోద్దామంటే తెలుగుదేశం నుంచి బయటకు రావాలి, అధికార పార్టీ దూరం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఆయనతో రాజకీయాలు చేయడానికి ఎప్పుడు సిద్ధపడదు. వచ్చి ఏం చేయాలి? అధికార పార్టీ కన్నా వ్యతిరేకంగా ఫైట్ చేసేందులో జగన్ కన్నా బెటర్గా చేయాలి. ఏడుందా పరిస్థితి? ఆయన చేయలేడా, చేస్తాడు కాదు, వాతావరణం కూడా. ఎందుకంటే జగన్ గారు 40% ఓట్లతో బలంగా ఉన్నాడు, బలమైన ప్రతిపక్షం, బలమైన అధికార పార్టీ. కాబట్టి ఈ పరిస్థితిలో మనం బయటికి పోతే సస్టైన్ కాలేము అనేది బహుశా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం. దీన్ని డైరెక్ట్గా ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చెప్పడు. ఎందుకోసం కలుస్తున్నారు? దేశం కోసం. ఎందుకోసం విడిపోతున్నారు? దేశం కోసం, ప్రజల కోసం. అది మామూలే, ఏ పార్టీ అయినా రొటీన్ డైలాగ్. అది ఆయన చెప్తున్నాడు. ఈ సమగ్రమైన అభివృద్ధి ఇవన్నీ ఉన్నా అంటే మళ్ళీ పార్టీ ఎందుకు పెట్టుకున్నాడు? తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా మీరు ఎందుకు కొత్తగా ఒక పార్టీ పెట్టారు? వీటికన్నా భిన్నంగా ఏదో చేయాలని, తప్పు కూడా కాదు. కానీ ఇప్పుడు మీరు ఆయన 15 ఏళ్ళు ఆయన ఉండాలి రాష్ట్రానికి అవసరం అంటే మనం ఎందుకు, మన అవసరం ఏముంది అంటున్నాను.
మన అవసరం లేదు. ఆయన ఆయన అవసరం ఉంది. ఆయన అవసరం లేక తీరిపోతే జగన్ ఉన్నాడు. అది ఆయన చేయలేనిది ఈయన చేస్తాడు, ఈయన చేయలేనిది ఆయన చేస్తాడు. మన పాత్ర ఏమి ఇప్పుడు ఇంకా మన పార్టీ ఎందుకు పెట్టుకున్నాం అనేది డౌట్ వస్తుంది. అంటే తెలుగుదేశంతో ఉండాలనే కోరికని చెప్పడం తప్పు కాదు. ఈరోజు ఉన్నారు, కలిసాము, జగన్ ఓడించాము, 5 ఏళ్ళు కలిసి ఉండాలి కాబట్టి ఉంటాము, విడిపోవాలంటే విడిపోతాం. ఆ 15 ఏళ్ళ టాపిక్ ఏంది అంటే 15 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు ఉండాలంటే ఇంకేముంది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఆయన మానసికంగా అందరినీ సిద్ధం చేస్తున్నాడు, కలిసి ఉండాల్సిందే అంటున్నాడు. దానికి అర్థం చేసుకున్నాడు అడ్జస్ట్ అవుతాడు, అర్థం చేసుకున్నాడు ఫిట్ అవుతాడు. ఇంతకు మించిన జనసేనలో ఏరే పాలసీ లేదు. ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వినాలంటే ఆయన ఎవరు చెప్పినట్టు, జగన్ చెప్పినట్టు జనసేన వైసీపీ, చంద్రబాబు చెప్పినట్టు ఆయన, ఈయన చెప్పినట్టు వినాల్సింది కదా, పార్టీని మనం కూడా సాధించలేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బలపలుకుతున్న నేపథ్యంలో ఆయనకు ఆ పాత్ర పోషించే పరిస్థితి లేదు. కాబట్టి అనివార్యంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో ట్రావెల్ చేస్తాడు. ట్రావెల్ చేస్తున్న విషయాన్ని ఆయన 15 ఏళ్ళు దేశం అవన్నీ చెప్తున్నాడు. కానీ బేసిక్గా దాన్ని కేడర్గా అర్థం చేసుకున్న వాళ్ళు ప్రాబ్లం ఉండదు. అర్థం చేసుకోకుండా ఇంకోటి ఊహించుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ కావచ్చు, వాళ్ళకున్న పరిమితుల రీత్యా కలిసి ఉంటాడని అనుకుంటున్నాను. రైట్. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడబోతున్నాం, 2-3 గంటల్లోనే దర్శనాలు అయిపోతాయి అన్నటువంటిది చైర్మన్ గారు చెప్పడం, అట్లాంటి ప్రయోగాలు చేయబాకండి, అది అసాధ్యం అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడటం, ఈలోపు ఏదో మఠాలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు, ఇది దుర్మార్గం అంటూ ఇంకో పక్కన కరుణాకర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్, వీటిని ఎలా చూడాలి? రెండు భిన్నంగా చూడాలి. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం, మీరు జర్నలిస్ట్గా మీకు అనుభవం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం గుడి, దాని చుట్టూ ఉన్న స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాను. కాబట్టి మనం ఏ ప్రయోగాలు అవన్నీ పక్కన పెడతాం, విఐపీలు అవన్నీ పక్కన పెడితే 60 నుంచి 70,000 మంది భక్తులకు పైన రోజువారీ దర్శనం చేయించడానికి వెసులుబాటు లేదు, చేయలేను కూడా. సంఖ్యను పెంచడానికి ఏమీ లేదు. సంఖ్యను మరీ పెంచాలని 10,000 మంది 20 మంది అదనంగా పెంచాలనుకుంటే ఇంకా తోసాడు భార్య, అది కూడా మీకు తెలుసు. 2, వివిఐపి బ్రేక్ దర్శనాలన్నీ జీరో చేసేసినా కూడా, చేయాలని మనం కోరుకుంటాం, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. చేసేసినా కూడా మొత్తం అందరికీ సంతృప్తిని దర్శనం జరగదు. కాకపోతే ఇంకొక 10,000 మందిని అదనంగా తీసుకోవచ్చు. ఈ వివిఐపి బ్రేకులు రద్దు చేసేసామనుకోండి, నేను ఒక రోజు ఉండడానికి ఇష్టపడతాను, కానీ నా ముందే ఇంకొకటి ముందే వెళ్ళిపోతే బాధపడతా. ఆ బాధ తీరుతుంది, కోపం తీరుతుంది, ఒక 5-10,000 మందికి వెసులుబాటు వస్తుంది తప్ప మీరన్నట్టు వచ్చిన ప్రతి భక్తుడికి ఆ రోజు దర్శనం చేయడం అనేది సాధ్యం కాదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు, మనకున్న వెసులుబాట్లు అలాంటివి. తర్వాత సర్వదర్శనానికి సంబంధించినంత వరకు కూడా 2-3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి క్యూ లైన్స్, 2 ఇప్పుడు కొత్తగా క్యూ కాంప్లెక్స్ పెట్టి కడుతున్నారు. కట్టిన తర్వాత మళ్ళీ పోతాం, మనకు శిలాతోరణం వరకు లైన్ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నమాట నిజము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే బహుశా వారి ఉద్దేశం ఏంటి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఎందుకు అన్నారు తెలియదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాల ప్రయోగాలు. ఫస్ట్ ఏఐడీలు ఉన్నాయి, అర్చనానంద దర్శనం తర్వాత టోకన్ సిస్టమ్ ఒకటి ఉంది. అంటే విషయం ఏంటంటే ఎక్కడ వస్తుందంటే, భక్తుడు ఈ సెల్ ఫోన్లు, ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచం చిన్నదిగా మారిన నేపథ్యంలో ఎక్కువసేపు ఒక చోట ఉండడానికి ఇష్టపడట్లేదు. మన క్యూ లైన్స్ ఉంటాయి, లేదా మనకు బిల్డింగ్స్ ఉన్నాయి, ఆడ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి, క్యూ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిలో గంటల తరబడి ఉండడానికి ఇష్టపడట్లేదు. అందువల్ల భక్తుడు క్యూ లైన్లోకి వెళ్ళిన వెంటనే వీలైన త్వరగా పోతూ వెళ్ళిపోవాలి అనేది కాన్సెప్ట్. వెళ్ళిపోవడానికి ఉన్న ఇబ్బంది ఏంది, ఈరోజు 70,000 మంది వస్తారు, 70,000 మంది వెళ్తారు, మళ్ళీ ఇంకొక 50,000 మంది వస్తే వాళ్ళు ఇంకొక రోజు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వెయిట్ చేయకుండా ఏం చేయాలి, అవసరం క్యూ కాంప్లెక్స్ అవతల వెయిట్ చేయించడమా అనేది ఒకటి. ఇక్కడ చంద్రబాబు గారు చెప్పిన దానికి ఉల్టాగా ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నారనిపిస్తుంది. మీకు గుర్తుంటే తొక్కేసలాట జరిగినప్పుడు భక్తులు 10 రోజులు ఎందుకు పెట్టారు అంటే, ఎక్కువ మంది కల్పించడానికి ఈ టోకన్ సిస్టమ్ పెట్టేసి ఆ రోజు కావడానికి చాలా మంది భక్తులు కోరుకుంటా ఉండేది, కావలసితే దేవుడిని స్మరించుకుంటూ ఆ క్యూ కాంప్లెక్స్ లోనే ఉంటాము, బయట మమ్మల్ని ఎందుకు పెడతారంటారు. ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ లో ఉండొద్దు అంటున్నారు, అది జరగదు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేనైనా చేయొచ్చు, బట్ ఏదో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుకి ఏ రోజుకి ఆ రోజు దర్శనం అనేది ఏ ఇంటెలిజెన్స్ ఏమి చేయలేదు. కాకపోతే మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆధునిక టెక్నాలజీతో ఇప్పుడు నేను వెళ్ళాలనుకునేది టైం ఫిక్స్ చేసుకోవడం, ఆ టైంకి వెళ్ళడం రావడం, ఇట్లాంటిది ఏదైనా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు తప్ప శాశ్వత పరిష్కారంగా వచ్చిన ఎవరు ముందు వస్తే వాళ్ళు అవసరమైతే రైల్వే స్టేషన్ రావాల్సి వస్తుంది. ఒక దశ దాటితే రిజర్వేషన్ ఉన్నోడు రైలు ఎక్కుతాడు, లేకపోతే వెయిటింగ్ కోసం వెయిట్ చేస్తాడు. ఇట్లాంటి సిస్టమ్ ఏదైనా తీసుకురావాల్సిన తప్ప ఇంకో ప్రత్యామ్నాయం ఏమి లేదు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత గందరగోళం అవసరం లేదు. బట్
ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ఏమైనా వెయిట్ చేయించడానికి బయటే ఉండి మళ్ళీ వచ్చేదానికి ఏమన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ ఒకటి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మఠాలకు సంబంధించినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సాయి గారు 2 పేజీల నోటీసు ఇచ్చింది. దాంట్లో దాదాపు 28-30 మఠాల దాకా తిరుమలలో ఉంటాయి, మీకు కూడా తెలుసు. ఆ మఠాలకు సంబంధించినంత వరకు మామూలుగా టీటీడీ గెస్ట్ హౌస్లు కానీ, అదేవిధంగా దాతలు నిర్మించిన గెస్ట్ హౌస్లు అన్ని కూడా అండర్ కంట్రోల్ బై టీటీడీ. ప్రైవేట్ గెస్ట్ హౌస్లు కూడా ఆ రూమ్లు బుకింగ్ అంతా టీటీడీ పరిధిలో ఉంటుంది. ఆ దాత ఎవరవుతుంటారో అతనికి ఆ సమ్ డేస్ 60 రోజుల్లో వాళ్ళ ఒప్పందం ప్రకారం వాళ్ళకి ఇస్తారు. కొన్ని గెస్ట్ హౌస్లో వాళ్ళు భోజనాలు చేసుకోవని జరుగుతుంటాయి, కానీ బేసిక్గా అండర్ కంట్రోల్ బై టీటీడీ వాళ్ళు దర్శనాలు వాటికి సంబంధించినంత కూడా. బట్ ఈ పాయింట్కి వచ్చేసరికి మఠాలు వాటికి సంబంధించి వచ్చేసరికి ఏమవుతుందంటే పీఠాధిపతులు వాళ్ళకున్న ప్రయారిటీ రీత్యా వాళ్ళే మేనేజర్లు పెట్టుకొని ఈ రూములు అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. రాను డిమాండ్ పెరిగేసరికి ఏమవుతుంది, మన మాల్ ప్రాక్టీస్కి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అనుమానం. అంటే రేట్లు ఎట్లా పెడతారు చేస్తారు, ఎందుకంటే టీటీడీకి లైన్లో నిలవాల్సిన అవసరం లేదు. ఎవరు ముందు వస్తే వాళ్ళు కావచ్చు, వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చేవచ్చు. ఈ పద్ధతి ఉంటుంది కాబట్టి ఇది ఒక మాల్ ప్రాక్టీస్కి అవకాశం ఉందని ఒక అనుమానం ఉంది. రెండవది హై సెక్యూరిటీ జోన్గా రాను తిరుమల మారుతా ఉంది. అంటే ఏమేమి వస్తాయో ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవాలయం కాబట్టి ఏ మూల నుంచి ఏం వస్తుందో తెలియదు. అందువల్ల ఏం చేశారు, అందరూ మఠాలన్నీ కూడా సీసీ కెమెరాలు, అండర్ కంట్రోల్ బై పోలీసు, ఇవన్నీ ఉండాలి, దానికి నామ్స్ పాటించాలి, ఇవన్నీ చేస్తూ మీరు వ్యవహరించాలి. మారణాదాయాలు ఇట్లాంటివి ఏదన్నా రాకుండా కూడా చూసుకోవాలి. ఇట్లాంటివి ఏదైనా వస్తే అంటే జనరల్ ఒక గెస్ట్ హౌస్ నిర్వహణ కోసం ఎలాంటి నోటీసులు ఇచ్చారో ఇక్కడ కూడా అలాంటి నోటీసులే ఇచ్చారు. నోటీసులు ఇవ్వడాన్ని అయితే నేను వెల్కమ్ చెప్తున్నాను, అదేం పెద్ద తప్పు కూడా కాదు. కానీ చివరిలో ఒక లైను, మొదటిసారి తప్పు చేస్తే 5,000 రూపాయలు జరిమానా, ఆ తర్వాత రెండోసారి తప్పు చేస్తే క్లోజ్ చేసి, ఇది కూడా రూల్సే. కాబట్టి మఠాధిపతులు పీఠాలకు వచ్చి ఆ 2 చెప్పకుండా ఉంటే బాగుంది. ఫస్ట్ కాషన్ పెట్టి పరిష్కరించేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ ఏదైనా తీవ్రమైన లోపాలు జరిగితే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని చేసుకోవచ్చు. అదర్ దెన్ టీటీడీ ఏదైతే మఠాలకు ఇచ్చిందో అది వెల్కమ్ చెప్పాల్సిన విషయం. అండర్ కంట్రోల్ అండి, వ్యవస్థీకృతంగా మనందరూ ఆడ ఒక అండర్ కంట్రోల్ టీటీడీనో ఒక వ్యవస్థ రూపం లేకపోతే ఏ ఫోన్ నుంచి ఏ ప్రమాదం ఇప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు అదే టీటీడీకి వచ్చి రూములు బుక్ చేసేటప్పుడు అయితే మీకు తెలుసు, ఆధార్ కార్డులు అన్ని చెకప్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఒక సిస్టమ్ ప్రకారం చేస్తారు, అప్పుడు రికార్డ్ అయిపోతాయి. ఇక్కడ మఠాలు వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ కాబట్టి అక్కడ మేనేజర్ ఉంటాడు, మీరు నేను ఎవరో ఒకరిని పంపిస్తున్నాం అంటే పోతారు, డబ్బులు ఇస్తారు, తీసుకొని వెళ్ళిపుడుస్తారు. అక్కడ ఈ సిస్టమ్ ఏమి ఉండదు కదా. ఏ మూల నుంచి ఏమొస్తుంది ఎవరికేం తెలుసు. కేవలం మఠాధిపతులు పీఠాధిపతులు శిష్యులు అవ్వాలి, ఎప్పుడు టైం వచ్చేప్పుడు వస్తారు, మిగతా టైంలో రారు కదా. మిగతా టైంలో జనరల్ భక్తులు ఇక్కడ ఇస్తున్నారు కదా. కాబట్టి అకౌంటబిలిటీ, చెకప్, పరస్పర క్రాస్ చెకింగ్ అనేది టీటీడీలో ఎవ్రీ వ్యవస్థలో. ఇప్పుడు సీసీ కెమెరాలు ఎందుకు పెడతారంటే టెంపుల్లో ఉన్నాయి కదా, మన టెంపుల్లో సీసీ కెమెరాల పరీక్షల్లో అంతకన్నా పెద్దవాళ్ళేం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా టీటీడీలో ఈ సంస్కరణ అనేది ఆహ్వానించదగ్గ పరిణామం అని చూస్తాను. ఫైనల్గా ఒకటి చెప్పండి, సింగపూర్ టూర్ ముగించుకుని వచ్చారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. అదే సందర్భంలో సింగపూర్ టూర్తో 45,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ఒకవైపు, ఇంకోవైపున ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని సంతర్పణ చేస్తున్నారు. అటు లూలుకో లేకపోతే టీసీఎస్కి ఇచ్చే దాని మీద ఇప్పుడు కోర్టుల్లో కేసులు దాకా వచ్చింది. ఆ కేసులలో అంతకుముందే మేము అమ్మాం అని చెప్పింది, ఇప్పుడు ఏదో రూపాయికే అమ్మాం అని చెప్పినటువంటిది కాస్త ఇప్పుడు లీజుల దగ్గరకు వచ్చింది. అంటే లీజులకు అయితే మాత్రమే అలౌడ్ అంటూ కోర్టుల్లో కేసు వేసినటువంటి పరిస్థితి. ఇది ఎటువైపుకి దారితీస్తుంది? సాగర్ ఇక్కడ సింగపూర్ నుంచి వచ్చారు, ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలు ఫ్యూచర్లో వస్తున్నారు. ఏ రేపు తెల్లారితే ఎందుకని మన లాంటి వాళ్ళు అడగలేదు, వెల్కమ్. ఆడికే పరిమితం కాకుండా మళ్ళీ అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎందుకు మళ్ళీ నెక్స్ట్? ఇది మొదటి నుంచి వీళ్ళకున్న అలవాటు. పాయింట్ ఏంటంటే, అంటే ఇది వాళ్ళ ఉద్దేశం ఏమేంటిందంటే రెండిటికి పనికి వస్తుందేమో ఈ అడ్డుకుంటున్నారు అనేది. ఒకటి వచ్చిందనుకోండి, ఏదో రాక్షసులు యజ్ఞాలు ఆపడం కోసం ప్రయత్నిస్తున్నా కూడా ఫైట్ చేసి యజ్ఞాలు చేస్తారు కదా, ఆ రకంగా వీళ్ళందరూ చేస్తున్నారు అయినా కూడా తీసుకొచ్చాం అని చెప్పుకోవడానికి. ఒకళ్ళు రాలేదనుకోండి, వీళ్ళు చేశారు కాబట్టి రాలేదు చెప్పుకో. దీని పనికి వస్తుందని ఏమన్నా ఈ స్టాండ్ తీసుకుంటున్నారో అర్థం కాదు. ఇది ప్రభుత్వానికి ఒక దశ దాటిన తర్వాత రివర్స్ అవుతుంది. కాబట్టి మీరు చేసే పని ప్రతిదాన్ని అడ్డుకుంటున్నారు. ఇప్పుడు అనేక ప్రపంచ దేశాల కంపెనీలు, దేశముదుర్లు, ప్రపంచముదుర్లు, వాళ్ళు కూడా లెటర్ రాస్తేనో లేదా ఎవరో చెప్తుంటారు, వాళ్ళు స్వయంగా వచ్చి పరిశీలించి రూల్స్, రెగ్యులర్స్, వాళ్ళ రిటర్న్స్ ఎలా ఉంటాయి వాటిని చూస్తారు తప్ప ఎవరో ఒక లెటర్ రాసేస్తే ఎవరో ఒకటి చెప్పేస్తే ఈ అంత పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ప్రయోగం ఏదైతే నేను ముందు చెప్పినట్టు 2 వస్తే అన్నిటిని దాటుకొని వచ్చినాం, రాకపోతే వాళ్ళ కారణంగా రాలేదు. ఇది చాలా ఈ టాక్టిక్స్ అనేది వాళ్ళు మొదటి నుంచి చేస్తున్నారు. ఇది వాళ్ళకే నష్టం, అది వాళ్ళు గుర్తిస్తే మంచిది. రెండోది ఇవి ఎక్కువ చెప్తున్నారంటే ఏమి రాదని మనం వచ్చేస్తాం. అంటే ఇవి సింగపూర్ నుంచి ఏం తెస్తారనే చర్చ కన్నా
మళ్ళీ 45,000 కోట్ల రూపాయలు అన్నారు కదా, 45,000 కోట్లు ఏ కంపెనీలు వస్తాయి, వాటి వస్తే ఎట్ట వస్తే అద్భుతంగా ఉపన్యాసం చెప్పొచ్చు కదా 40 నిమిషాలు. దాన్ని వదిలేసి జగన్ అడ్డుకుంటాడు అనే దాన్ని ఎక్కువ దారి ప్రయత్నించారు. ఇది ఒక దశ దాటితే వాళ్ళకి నష్టం. 2 విశాఖ టాటాకు సంబంధించి 21.16 సెంట్లు అంటే 22 సెంట్ల భూమిని ఫస్ట్ గవర్నమెంట్లోనూ ఎకరాలు దాన్ని బహుశా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళ చేతిలో ఉన్న దాన్ని జీవో ద్వారా ఏపీఐఏసీకి ఇచ్చారు. ఏపీఐఏసీ నుంచి వాళ్ళకి సేల్ అని రాయలేదు, అదేవిధంగా లీజ్ అని రాయలేదు. ఏం చేశారు అక్కడ వ్యూహాత్మకంగా ఆఫర్ అని రాశారు. 22 ఎకరాలు అంటే 16 సెంట్లు అనుకోండి, 22 ఎకరాలని 99 పైసలకు మేము ఆఫర్ చేస్తున్నాము. దీని అర్థం ఏంటి సాయి గారు? అమ్మడమే కదా. కాబట్టి ఇది బహుశా శ్రవణ్ గారు దాన్ని కోర్టులో పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ స్వీకరించిన చీఫ్ జస్టిస్ గారు ఒకే క్వశ్చన్, ఏంటి ఫిర్యాదు ఏంటంటే ఇవ్వడం కరెక్టా కాదా కాదు, ఆఫర్ అంటే అర్థం ఏంటి, అమ్ముతున్నారా లీజుకి ఇస్తున్నారా? లీజుకి ఇస్తే వచ్చే లాభం ఏంటంటే ఒకటి, ఇప్పుడు ఉదాహరణకు కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటి, మీకు 40 ఏళ్ళకి ₹1 99 పైసలకి 22 ఎకరాలు కూడా ఇస్తాము. ఎందుకు? ఆడ ఒక 10,000 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో పెట్టుబడులు వస్తాయి, ఒక 10,000 కోట్లు వస్తాయి, ఒక 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని కండిషన్ పెట్టారండి. రేపు 10 ఏళ్లలో అది కానీ చేయకపోతే తిరిగి ఆ భూమిని తీసుకునే రైట్ ప్రభుత్వానికి ఉంటుంది. దీనివల్ల 2 లాభాలు. ఒకటి, ప్రభుత్వానికి భూమి వచ్చేస్తుంది, పెట్టుబడి పెట్టే కంపెనీ వాడు కూడా భయపడతాడు. మన 10 ఏళ్ళలో కానీ మనం అనుకున్న కంపెనీ పెట్టకపోతే తిరిగి భూములు తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు స్వల్పంగా పెట్టింది కూడా నష్టపోతాం కాబట్టి బేసిక్గా తొందరగా పెట్టడానికి స్కోప్ వస్తుంది. అలా కాకుండా సేల్ లాగా చేసేస్తే ఏం చేస్తారు? ఫస్ట్ కంపెనీ వాడు ఇప్పుడు 500 కోట్ల విలువ స్థలం అంటున్నాడు. టాటా వాళ్ళు అట్లా చేస్తారని నేను అనుకోను, బట్ జనరల్ కామెంట్. 500 కోట్ల రూపాయలు పబ్లిక్ మార్కెట్లో పెట్టేసి 80% 70% లోన్ తీసుకుంటారు. రేపు వాడు ఆ లోన్ని ఎగ్గొట్టినాడు అనుకోండి, అప్పుడు బ్యాంకుకున్న అరుదైన అవకాశం ఆ భూమిని తీసుకునేస్తారు. వాడిది పోయింది లేదు, బ్యాంకుది పోయింది లేదు, పోయింది ప్రభుత్వానికి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ప్రభుత్వం లీజుకి ఇవ్వడాన్ని తప్పట్లేము, ఆ లీజు కూడా మనకు మెటీరియల్గా ఉండాలి. ఈ టాటా విషయంలో వరకు మాత్రం ప్రభుత్వం చేయకుండా తప్పు చేసింది. అదేంటంటే లీజు చెప్పలేదు, సేల్ చెప్పకుండా ఆఫర్ అనే పేరు పెట్టింది. అది యాజ్ ఇట్ ఈస్గానే చేస్తుంటే అది ఖచ్చితంగా సేల్గా మారిపెట్టింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని బహుశా కోర్టు ముందు ఒప్పుకున్నట్టున్నారు లీజ్ అని, దాన్ని అఫిడవిట్లు దాఖలు చెప్పినారు, చేస్తారు, ఆడికి ముగిసిపోతుంది. వాళ్ళు టాటా వాళ్ళు లీజుకి ఒప్పుకుంటారా లేదో మనకు తెలియదు. ఏదైనప్పటికీ కూడా దీని ఉద్దేశం అది ప్రభుత్వం భూములు ఎవరికన్నా ఇవ్వచ్చు, కానీ కండిషన్స్తోనే ఇవ్వాలి. మనం మన సంపదను ఇంకోరికి ఇస్తున్నారంటే దానికన్నా ఎక్కువ ప్రయోజనం మనకు వస్తేనే కదా. అది వస్తుందని కండిషన్ పెట్టడానికి పరిశ్రమలు తరవేనట్టు ఎందుకు అనుకోవాలి? కాబట్టి అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తేనే మంచిది. అంటే ఇక్కడ లీజు ఇస్తే వాళ్ళు రావట్లేదు, ఎందుకంటే లీజులకి ఇప్పుడు బ్యాంకులు లోన్స్ ఇవ్వట్లేదు, 20-30% కూడా ఇవ్వట్లేదు. అది టీసీఎస్ లాంటి వాళ్ళు అంటే ఇస్తుందేమో కానీ మామూలుగా అయితే ఇవ్వట్లేదు. అమ్మడం అనేటటువంటి దాని కింద ఇచ్చేస్తే వస్తుంది, కానీ ఇక్కడ అమ్మడానికి రూల్స్ ఒప్పుకుంటాయ్యా ₹5 అట్లా అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించేసి కూడా రూల్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టింది నిబంధనలు రూపొందించి అమ్మేసేది కూడా దాంతోనే చేస్తారు, ఇంకో పద్ధతులు పెట్టి. నా పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది కరెక్ట్. ఒకటి క్రైసిస్ ఏంటంటే లోన్లు రావు. ఎందుకంటే ఇప్పుడు 500 కోట్లు విలువ భూమిని ఇచ్చారనుకోండి, రేపు 400 కోట్లు లోన్ వస్తుంది. అదే మన లీజ్ అనుకోండి, ఒక 100 కోట్ల లోపే వస్తుంది. కాబట్టి బ్యాంకు లోన్ల చుట్టూ ఇలా ఆందోళన ఉంది. ఇక్కడ నాకు ఒక మౌలికమైన ప్రశ్న సాయి గారు, బ్యాంకు లోన్లు ఎవరివి? బ్యాంకు లోన్లు మీన్స్ బ్యాంకులో ఇచ్చే డబ్బులు ఎవరివి? ప్రజలవి. ఆస్తి ఎవరిది? ప్రజలది. ఆస్తి ప్రజలది, ప్రభుత్వం ప్రజలది, బ్యాంకు డబ్బులు ప్రజలది. ఈ చేసేది ఏంటి అంట, నువ్వు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేది ఎందుకు? మన దగ్గర లేని సంపదను తీసుకొస్తారనే కదా. మన దగ్గర లేదంటే వాడు సొంత డబ్బులో లేకపోతే ఎక్కడో అప్పులు తీసుకొచ్చిన డబ్బులో మనకు అంటే మన ప్రజలకు సంబంధం లేని ప్రైవేటు పెట్టుబడిని ఇన్వాల్వ్ చేస్తే డెవలప్మెంట్ అవుతుందని కదా మన ఆస్తులు ఇస్తున్నాము. ఒక పక్క అది ఇస్తా మళ్ళీ బ్యాంక్ డబ్బులు ఏమంటే భూమి నువ్వు ఫ్రీగా ఇస్తావు, బ్యాంక్ కూడా డబ్బులు ఇస్తాడు, 2 ప్రజలవే. ఇదేం చేసి అది ప్రభుత్వం చేయొచ్చు కదా అంట నేను. ఆ డబ్బులతో ప్రభుత్వమే చేయొచ్చు కదా. కాబట్టి వాళ్ళు ఏదైతే మనం ప్రోత్సాహాలు పారిశ్రామికలు అంటున్నామో అది మనకు సంబంధం లేని డబ్బు వచ్చి పెట్టుబడిగా మారితే అది అసెప్ట్ అవుతుందని నువ్వు ఇస్తా ఉండేది, ప్రజలు చెప్తా ఉండేది. మళ్ళీ ఆచరణలో ఇదేంది డైలాగు అంటే అది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ డొంక తిరుగుడు వాదనలో వచ్చి సమస్య మీరు చెప్పింది ఏంటి, చేస్తుండేది ఏంటి. కాబట్టి షరతులు అనేది ఖచ్చితంగా ఉండాలి. షరతులు ఉంటేనే భయంతో పెడతారు, లేకపోతే వెళ్ళిపోతే మళ్ళీ కూడా దాన్ని పట్టుకుంటాడు. ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఫైనల్గా లూలు సంస్థది ఒకటే పెద్ద చర్చ నడుస్తుంది.
2 చోట్ల స్థలాలు ఇస్తున్నారు, దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువైన స్థలాలు ఇస్తున్నారు, అది లీజుకు అని చెప్తున్నారు. అయితే ఒక కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని షాపింగ్ కాంప్లెక్స్ల కోసం, అదే దాన్ని ఏమంటారు, సూపర్ బజార్ల కోసం ఇవ్వచ్చు, హైపర్ బజార్ల కోసం అన్నటువంటిది. టైగర్, నా పాయింట్ ఏంటంటే మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, పునరుత్పాదక అవకాశాలు ఉండి దాని ద్వారా మరింత అభివృద్ధి సొసైటీకి కానీ ఉపాధికి కానీ దొరికితే వాళ్ళకి ఇవ్వచ్చు. అది సూపర్ మార్కెట్ ఏదైనా కావచ్చు. ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ పెట్టడం ద్వారా ఆడొక ఉత్పత్తి జరిగింది, దాని చుట్టూ ఒక వ్యవస్థ వచ్చింది, గాజువాక సిటీనే వచ్చింది. మీరు ఏదైనా తీసుకోండి, ఆ రకంగా ఇప్పుడు కియా ఉంది, దాని చుట్టూ డెవలప్మెంట్ అయింది, అమర్ రాజా ఉంది, దాని చుట్టూ డెవలప్మెంట్ అయింది. అంటే ఖచ్చితంగా పునరుత్పాదకత కరగడం, దాని చుట్టూ చైన్ లింక్ లాగా అల్లుకోవడం, అభివృద్ధి సొసైటీ ఉన్నాయి. ఈ మల్టిపుల్ స్కోప్ ఉన్నటువంటి ఎవరికైనా ఇవ్వండి, తప్పులేదు, కండిషన్స్తో ఇవ్వండి. ఇక్కడ లూలు వచ్చేసరికి మనకి అనిపిస్తుంది అది సూపర్ మార్కెట్ ఎందుకు ఇవ్వాలి, వాడు వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఎందుకు ఇస్తున్నాం, ఇది ఫ్యాషన్ కాదు కదా. కాబట్టి ఇట్లా అందులో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏకంగా 99 ఏళ్ళు తరం అయిపోతుంది, 2-3 తరాలు అయిపోతాయి. కాబట్టి ఇచ్చేది పునరుత్పాదకతకి అభివృద్ధికి ఉపయోగపడేటువంటి మీరు ఎవరికైనా ఇవ్వండి. అది లేనప్పుడు ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాల మీదనే చర్చ నిరంతరం సాగుతూనే ఉంటుంది. అందులో ఎవరి కోణాలు వాళ్ళకు ఉంటాయి. అందులో జరిగేటటువంటి పరిణామాల వెనకాల ఉన్నటువంటి రెండవ కోణమే ఇప్పుడు మనకి పురుషోత్తమ రెడ్డి గారికి సంబంధించినటువంటి విశ్లేషణ.